దయచేసి పరిశుద్ధ లేఖన భాగములో నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. ప్రకటన గ్రంథము 3. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగున వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవు ఇలాగ ఉపదేశం పొందితివో, ఎలాగు ఇంటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నువ్వు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడేను నీ మీదికి వచ్చేదను నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఆమేన్. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ఆమేన్. రైట్. అంటే ఇక్కడ రివర్స్లో ఉంది కాబట్టి దేవుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. చదవబడిన లేఖన భాగముల ద్వారాను మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, సంఘం అంతటిని బలపరచుమని, అలుపుడైన మీ దాసుడు నిలబడి ఉండగా మీ బలమైన పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపుమని, అయ్యా ఈ దినము నీ ప్రజలకు అవసరమైన ఆత్మీయ ఆహారమును అనుగ్రహించండి. వాక్యము ద్వారా మీ బలమును ధరింపచేయమని, మీరు మహిమ పొందమని, ఆ కృపను మీరు అనుగ్రహించుతున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఈ మనవులన్నింటినీ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు శక్తి కలిగిన పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరి చేత మరొకసారి ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనము గత కొన్ని దినాలుగా లేదా కొన్ని వారాలుగా ప్రకటన గ్రంథములో వ్రాయబడినటువంటి 7 సంఘములను మనము ధ్యానము చేస్తున్నాం. ఈ సంఘములను గురించి ధ్యానము చేస్తున్నప్పుడు సంఘములో రిలేటెడ్ విషయాలనే మనము బోధించాలి కదా. ఒక అంశాన్ని గురించి మనము వాక్యము చెప్తున్నప్పుడు లేదా ఒక అంశాన్ని గురించి ఏదైనా మనం చెప్తున్నప్పుడు దానిలో నుండి బయటికి వెళ్ళకూడదు. ఒక సంఘము గురించి ఇక్కడ రాయబడిన విషయాలను మనము గుర్తు చేస్తున్నప్పుడు ఆ విషయాలను మనము మన జీవితాలకు అన్వయించుకొని వాటి ప్రకారము జీవించటానికి మనం ఇష్టపడాలని దేవుని వాక్యము బోధిస్తుంది. కొన్నిసార్లు దేవుని వాక్యము మనల్ని ఎత్తి చూపిస్తూ ఉంది. కొన్నిసార్లు దేవుని వాక్యము మనల్ని ఏం చేస్తుందంట? పొడుస్తుందంట. తెలుసా మీకు? దేవుని వాక్యం ఏం చేస్తుందంట? కుచ్చుకుంటుంది. ముళ్ళు లాంటిది దేవుని వాక్యము. ఇంజక్షన్ ఎవరికి వేస్తారు? రోగం వచ్చిన వాళ్ళకి, జ్వరం వచ్చిన వాళ్ళకి ఏదైనా కదా. ఎందుకంట? ఇంజక్షను నొప్పి ఎక్కువదా లేకపోతే లోపల జ్వరం ఎక్కువ నొప్పిగా ఉంటుందా? జ్వరం నొప్పిగా ఉంటుంది ఎప్పుడన్నా, కానీ చాలా వేదన జ్వరం వస్తే ఇప్పుడు ఏం చేస్తారు? జ్వరమును తగ్గించడానికి లేదా ఒండ్లు నొప్పులు తగ్గించడానికి ఏం చేస్తారు? ఒక ఇంజక్షన్ వేస్తారు. ఆ ఇంజక్షన్ వేయడానికి పెద్ద వాళ్ళు 6 అడుగులు 7 అడుగులు ఉన్న వాళ్ళు కూడా గడగడ వణికిపోతారు కదా. కొంతమంది చాలా భయం ఇంజక్షన్ అంటే.
అరే అంత ఎత్తు అంత లావున్నావా, ఈ చిన్న ఇంజక్షన్ ఏమే చేద్దంటే వామ్మో. దేవుని వాక్యము కూడా అలాంటిదే. నీలో ఉన్న బాధను, నీలో ఉన్న వేదనను, నీలో ఉన్నటువంటి ఏడుపును, నీ దుఃఖమును తొలగించడం కొరకై దేవుని వాక్యం అనే ఈ ముళ్ళు నిన్ను కుచ్చుతూ ఉంది. ఎందుకంటే ఆ ఇంజక్షన్ ద్వారా వెళ్ళే మందు నీ సర్వ శరీరంలో ఉన్నటువంటి ప్రతి వేదనను అది తొలగిస్తుంది. జ్వరం తగ్గిపోయినప్పుడు అంత నెమ్మదిగా ఉంటావు. అది తగ్గాలంటే ఏం చేయాలంట, ఇంజక్షన్ వేసినప్పుడు ఆ చిన్న నొప్పిని, ఆ ఇంజక్షన్ యొక్క నొప్పిని ఏం చేయాలంటే మనము భరించాలి. అది భరిస్తే ఏమవుతుంది, నువ్వు హ్యాపీగా అవుతావు ఒక క్షణం. అయితే చాలాసార్లు మనము భయపడి డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి భయపడి ఇంకా పొడిగిస్తారు. కొన్నిసార్లు సరైనటువంటి ట్రీట్మెంట్ అందకపోతే, సరైన ఇంజక్షన్ వేయకపోతే ఏమవుతుంది, ప్రమాదంలో చిక్కుకుంటాము. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనం ఇంకా పాడైపోకముందే, ప్రాణము పోకముందే ప్రభును నమ్ముకోవాలని దేవుని వాక్యం మనల్ని పదే పదే హెచ్చరిస్తుంటుంది. పదే పదే అది కుచ్చుతూ ఉంటుంది. అద్దము దగ్గరికి వెళ్తే నీ యొక్క అందమేమిటో నీకు కనపడుతుంది, ఎక్కడ నీకు మచ్చలు ఉన్నాయో కనపడతాయి, డాగు ఉందో నీకు కనపడతా ఉంది, నువ్వు సరిచేసుకోగలుగుతావు. ఇది దేవుని వాక్యం కూడా అలాంటిదే. అయితే ఈ సంఘములను గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు పిల్లల సంఘములో ఉన్న విషయాలు అనేకము పిల్లలు మనకు కనపడతా ఉన్నాయి. కొంతమంది ఈ యొక్క సంఘములో 7 సంఘాలు ఉన్నాయి. ఎఫెసు సంఘములో మొదటి ప్రేమ లేదు అన్నారు కదా. స్వర్ణ సంఘములో మరి పిల్లరా ఏం కలిగినట, సాతాను సమాజానికి ఏమవుతారు, దగ్గరైపోయినారు. లేకపోతే పెర్గే సంఘములు బిలాము బోధలు ఉన్నాయి. తుదైరా సంఘములు యెజబెలు బోధలు ఉన్నాయి. ఇలాగా ఒక్కొక్క సంఘములో లోపాలను దేవుడు ఎత్తి చూపించి, మీరు సరిచేసుకోనండి, మీరు మారు మనసు పొందండి, మీరు పాపక్షమాపణ పొందండి, పొందితే సరి, లేకపోతే మీ మీదికి ఉగ్రత వస్తుంది. గత వారం కూడా అన్నాము, మారు మనసు పొందడానికి నేను దానికి సమయం ఇచ్చాను, కానీ అది మారు మనసు పొందలేదు గనుక ఏమవుతుందంట, దేవుడి నోటి ఖడ్గము వచ్చి వారిని వధిస్తుంది అని మనము చదువుకున్నాం ఈ యొక్క ప్రకటన గ్రంథంలో. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు ప్రతి వారికి సమయము ఇస్తున్నాడు, మారు మనసు పొందడానికి సమయం ఇస్తున్నాడు. కాబట్టి మనము ఈ 7 సంఘములలో ఇప్పుడు ఈ సంఘము ఎన్నో సంఘం, ఇది 5వ సంఘము, అంతేనా? ఎఫెసు సంఘము చెప్పండి, ఎఫెసు సంఘము, స్వర్ణ సంఘము, పెర్గమా సంఘము, తుతైరా సంఘము, మనము సార్దీస్ సంఘము, ఫిలదెల్ఫియా సంఘము, లవోదికేయ సంఘము. 7 సంఘాలు ఉన్నాయి బైబిల్లో. 4 సంఘాల గురించి మనం ధ్యానం చేసాము. ఇప్పుడు 5వ సంఘమును గురించి మనము ధ్యానం చేస్తున్నాము. ఒక భక్తుడు చెబుతూ ఇలాగన్నాడు, ఈ సార్దీసు సంఘము లాంటి సంఘము భూమి మీద లేదా భూలోకంలో ఉండకుండా మేలు అన్నాడు ఒక భక్తుడు. అంటే దాని అర్థం ఏంటి? సార్దీసు సంఘం యొక్క అర్థం ఏమిటి కదా? దానికంటే ముందుగా చరిత్రను మనము త్వరగా చదువుదాము. ఈ సార్దీసు సంఘము కూడాను టర్కీ దేశంలో, ప్రస్తుతమైనటువంటి టర్కీ ప్రాంతంలోనే ఇది ప్రారంభించబడింది. అపోస్తలుడైన పౌలు గారు ఈ సార్దీసు సంఘమును ప్రారంభించాడు. ఆ తర్వాత ఆయన క్లెమెంట్ అనేటువంటి ఒక బిషప్ గారిని దానికి అధ్యక్షులుగా చేసి ఆ సంఘాన్ని నడిపించడానికి ఆయన పూనుకున్నాడు. మరి ఈ సంఘము ఒక ఎత్తైనటువంటి కొండ మీద, దాదాపుగా భూమి నుండి 1500 అడుగుల ఎత్తు కలిగినటువంటి లోయ నుండి ఆ కొండ మీద ఈ సంఘము లేదా ఈ సంఘము ఈ ఏమంటారు సార్దీస్ అనే పట్టణం ఉంటుంది, దాని మీద కట్టబడడం జరిగింది. దాని చుట్టూ బంగారపు గనులు ఉండేవంట. అక్కడ చాలామంది ధనవంతులు, రిచ్ పీపుల్ ఎక్కువగా ఉండేవారు. సంఘము కూడా చాలా ధనవంతమైనటువంటి సంఘము. సార్దీస్ అనగా అర్థం ఏమిటంటే ఉజ్జీవము అని అర్థము. సార్దీస్ అనగా అర్థం ఏమిటంటే జీవము అని అర్థము.
అయితే ఈ సంఘముని గురించి ప్రభువు మాట్లాడుతూ చూడండి, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగున వ్రాయము, 7 నక్షత్రములను దేవుని ఏడాత్మను గల వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అన్నాడు. ఈ మాట చాలా బాధాకరమైన విషయము, చాలా దుఃఖకరమైన విషయము. దేవుడు మాట్లాడుతున్నాడు, ఓ సార్దీసు సంఘమా, ఆకాశం వరకు ఎత్తబడిన దానా, ధనవంతురాలా, బంగారు పట్టణము కలిగినటువంటి, బంగారు కొండ కలిగినటువంటి ఓ సార్దీసు సంఘమా, నీవు లోకములో పడిపోయావు, పాపములో పడిపోయినావు, శాపములో పడిపోయినావు. ఇదిగో నీవు జీవించున్నావన్న పేరు మాత్రమే నీకున్నది కానీ నీవు మృతుడవు, మృతుడవు అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. మృతుడవు, పేరేమో జీవము, పేరేంటంట జీవము, కానీ ఈ సంఘములో ఏముందంట, జీవము లేదు. ఉజ్జీవము కానీ ఉజ్జీవము లేదు. పేరేమో శాంతమ్మ, కానీ ఏమి లేదంట ఆమెకి, శాంతము లేదు. కొంతమంది పేర్లు సువార్తమ్మ అని పెట్టుకుంటారు, వారు ఎప్పుడు కూడా మంచి వార్త ఎవరికి చెప్పరు కదా. ఈ ఇంటి సంగతులు ఆ ఇంటికి, ఆ ఇంటి సంగతులు ఈ ఇంటికి మోస్తూ ఉంటారు. కుటుంబాల మధ్య సమస్యలు పెడుతుంటారు, భార్య భర్తల మధ్య సమస్యలు పెడుతుంటారు. ఈ సువార్తమ్మలకు ఇదే పని కొంతమందికి కదా, ఇంటింటికి తిరుగుతూ ఉంటారు. ఓసారి ఓ సువార్తమ్మ బైబిల్ తీసుకొని మా వీధికి వచ్చింది. అయ్యో ఈ వస్తుందయ్యా, ఈ వస్తుందయ్యా, మా ఇంటికి రాకపోతే బాగుండు అనుకుంటారు ఒకళ్ళు. చాలాసార్లు ప్రాబ్లమ్స్. సువార్తమ్మ ఏం పని చేయాలి? సువార్త చెప్పాలి, మంచి వార్త చెప్పాలి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుని మందిరానికి రా, దేవుని సంఘానికి రా, యేసు ప్రభువుని నమ్ముకోమా సోదరి అని చెప్పాలి. కానీ ఇవేం చేస్తుంది తెలుసు, ఈ సువార్తమ్మా ఆ ఇంటికి పోయి వాళ్ళ కోడలు అట్టంట, వాళ్ళ ఆయన ఇట్టంట. ఏమండి, ఏమేమి వారాలండి? పేరు సువార్తమ్మ, సువార్త ఆమెలో లేదా. పేరు శాంతమ్మ, శాంతమ్మ ఆమెకు ఉండదు. చాలాసార్లు ప్రియులారా మనం అందరినీ గమనించాలి, నీ పేరు ఎలా ఉండాలో నువ్వు తెలుసుకో. ఒకసారి ఒక అతను అలెగ్జాండర్ అయినా నెపోలియన్ అనే పేరు పెట్టుకున్నాడంట. నెపోలియన్ బోనాపార్టీ అని వింటారు. అలెగ్జాండర్ పేరున్నారు, ప్రపంచాన్ని జయించాడు. నెపోలియన్ మీకు తెలుసు, ఆయన కూడా ప్రపంచాన్ని జయించినటువంటి వ్యక్తి. ఒకరోజు యుద్ధానికి వెళ్ళిపోయినారు సైనికులంతా. వెళ్ళిపోతే యుద్ధము చాలా భయంకరంగా జరుగుతూ ఉంది, చాలా మంది యుద్ధంలో చనిపోతూ ఉన్నారు. ఒకడు ఏం చేశాడంటే యుద్ధంలో నుండి పారిపోయి వస్తున్నాడు, వెనక్కి చచ్చిపోతానేమో అని. సరే వాడు వచ్చిన తర్వాత ఈ నెపోలియన్ చక్రవర్తి వాడిని చూశాడు. అరే ఎవడరా నువ్వు, ఎక్కడికి వస్తున్నావు అంటే, అయ్యా భయం వేసింది అయ్యా, చచ్చిపోతానేమో అని, భార్య పిల్లలు ఉన్నారయ్యా, నీకేమి నువ్వు చెప్తావు యుద్ధం చేయమని నేను వచ్చినానంటాడు. అరే ఇంతకు నీ పేరేం పేర్రా, ఎవడరా నువ్వు, ఏం పేర్రా నీ పేరంటే, ఆ పేరు కూడా నెపోలియన్ అన్నాడు. ఏం పేరు అంటే పేరు నెపోలియన్. అప్పుడు ఆయన అనంట, ఒరే నీ పేరన్నా మార్చుకో, నీ బ్రతుకన్నా మార్చుకో. నా పేరు పెట్టుకొని నా సైన్యంలో ఉండి యుద్ధంలోంచి పారిపోతున్నావంటే నేనేం చెప్పాలరా అని, అరే వీడిని తీసుకెళ్ళి లోపల పడేయమని చెప్పాడంట. చూసారా, అంటే నీ పేరన్నా మార్చుకో, నీ బ్రతుకన్నా మార్చుకో. ఇక్కడ దేవుడు అదే మాట్లాడుతున్నాడు. సార్దీసు సంఘముతో ప్రభు అంటున్నాడు, ఇదిగో నీవు జీవించున్నావన్న పేరే నీకుంది. ఇక్కడ అదే చక్కగా రాయబడింది, జీవించున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే, నువ్వు చనిపోయిన వాడవే, నీవు చనిపోయిన వాడవే. ఎలా చనిపోయిందంట? ఒక మాట చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారయుండగా
ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను అన్నాడు. ఎలా చచ్చిపోయారంట వీళ్ళు? ఎలా చచ్చిపోయినారంటే, దేవుని వాక్యం చాలాసార్లు అంటాము, ఏమండి మేము చచ్చిపోయిన వారమా? ఎవరైనా మనం ఏమన్నా అంటే వాళ్ళు ఎంతో రోషం వచ్చేస్తుంది, ఏమో మమ్మల్ని ఇలా అంటారా అని. ఇప్పుడు ప్రభువు చెప్తున్నాడు, చనిపోయినారు. ఎలా చనిపోయినారంటే, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అన్నాడు. సార్దీసు సంఘం ఒకప్పుడు లోకములో ఉన్నది. వారికి ప్రభువు తెలియదు, యేసు తెలియదు, వారికి రక్షణ లేదు, మారు మనసు లేదు, పాప క్షమాపణ లేదు. అలా వారు లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుని సేవకులు వాక్యమును బోధించారు. వారు తమ పాపమును ఒప్పుకున్నారు, మారు మనసు పొందారు, పాప క్షమాపణ పొందారు, నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందారు, సంఘములో చేర్చబడ్డారు. ఇప్పుడు దేవుడు వారి యొక్క విధేయతను చూసి ఆ సంఘమును ఆశీర్వదించారు. ఎలా ఆశీర్వదించారంటే, 7 సంఘములలో బహుగా ఆశీర్వదించారు. వారు ధనవంతులుగా పేరు తెచ్చుకున్నంత రీతిగా దేవుడు వారిని ఆశీర్వదించారు. దేవుడు గొప్పగా దీవించాడు. ఉన్నతమైన పట్టణం మీద ఈ సంఘం ఉంది. వారు అనుకుంటున్నారు, మాకేమీ పర్వాలేదు. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే, వారు క్రమక్రమంగా దిగజారిపోతూ ఉన్నారు. మరలా తిరిగి లోకములో పడిపోయినారు, పాపములో పడిపోయినారు, దేవుని వాక్యానికి అవిధేయులైపోయినారు, అంధకార సంబంధమైన క్రియలు చేస్తూ ఉన్నారు, అవిధేయులుగా బ్రతుకుతూ ఉన్నారు. దేవుడు వారిని చూసినప్పుడు ఆయనకు బాధ కలిగింది, వేదన కలిగింది. అయ్యో నా ప్రియ కుమారుడా, ఓ నా ప్రియ కుమార్తె, ఎందుకు నీవు ఇలా చేస్తా ఉన్నావు? నేను ఎంతో ప్రేమతో నిన్ను పెంచాను, నిన్ను గొప్పవాణిగా చేశాను, నువ్వెందుకు ఇలా అయిపోయావు? నీ పేరేమో జీవం అని చెప్తున్నావు, కానీ జీవించున్నావు అన్న పేరు మాత్రం నీకున్నది, కానీ నీవు మృతుడవు, చనిపోయిన వాడవని దేవుడు ఎంతో వాపోతున్నాడు. పిల్లరా, బాధపడుతున్నట్లుగా మనము చూస్తున్నాం. చాలాసార్లు మన జీవితాల్లో కూడా దేవుడు ఆశీర్వదించిన తరువాత మనము దేవుని ఆశీర్వాదం వద్దనుకొని మనము వెనక్కి తిరిగి వెళ్తూ ఉంటాము. తిరోగమనము. ఒక వ్యక్తి ఆశీర్వాదం పొంది, అది ఆత్మీయ జీవితం కావచ్చు, భౌతిక సంబంధమైన జీవితం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఒక్కొక్క మెట్టు మనం పైకి ఎదుగుతూ ఉండాలి, కానీ పైనుండి కిందికి తిరోగమనంలోనికి మనము రాకూడదు. వస్తూ ఉన్నామంటే పతన వ్యవస్థకు మనం వెళ్తున్నామని అర్థము. నేను ఒక సంఘటన చెప్తాను. నాకు తెలిసిన ఒక చిన్న అమ్మాయి ఉంది, అంతే 8-10 సంవత్సరాల పాప. చాలా పేదవారు, తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవటానికి బట్టలు లేవు, సింపిరి జుట్టు, తలకు నూనె కూడా లేదు, కాళ్ళు వేసుకోవడానికి చెప్పులు లేవు. తండ్రి త్రాగుబోతు, తల్లి ప్రభువుని నమ్ముకుంది. ఎంతో వేదన. 4 పిల్లలు చాలా వేదన పడుతున్నారు. సరే, ఒక మిషనరీ సిస్టరు చూసింది ఆ అమ్మాయిని. అయ్యో, ఒక్క పిల్లకన్నా సహాయం చేస్తే బాగుండు, దేవుడి ఆశీర్వాదం వీరికి చూపిస్తే బాగుండు అని ఆలోచించి ఆమె ఏం చేసిందంటమ్మా, ఇంతమంది పిల్లలు మీరు పెంచలేరు కదా, ఈ పిల్లని నాకు ఇవ్వండి, నేను ఈ అమ్మాయిని పెంచి పెద్ద చేసి మరలా మీ అమ్మాయిని మీకే ఇస్తా, నాకేం అవసరం లేదు అని చెప్తే వాళ్ళు ఇష్టపడి ఆ అమ్మాయిని ఆ సిస్టర్కు అప్పచెప్పారు, ఆ మిషనరీకి. ఆమె సంతోషమైపోయింది, వాళ్ళు కూడా సంతోషమైపోయినారు. అయిపోయిన వెంటనే తీసుకొచ్చింది ఈ అమ్మాయిని చకచక మంచి పెద్ద షాపింగ్కి వెళ్ళి తీసుకెళ్ళిపోయింది. ఇప్పటి నుండి ఏమైనా నా కుమార్తె, మీ కుమార్తె కాదు కాబట్టి ఇదిగో ఏమని ఇప్పుడు ఏం చేసిందంటే, మరి చాలా ఖరీదైనటువంటి 2 జతలు 3 జతలు బట్టలు కొనింది. తర్వాత చెప్పులు షాపుకి తీసుకెళ్ళిపోయింది, మరలా 2 జతలు చెప్పులు కొనిపించింది. మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ కావాలంటే మరలా ఒక హ్యాండ్ బ్యాగ్ కొనిపించింది. ఖరీదైనటువంటి బట్టలు, ఖరీదైనటువంటి ప్రియులారా అన్ని చెప్పులు, ఖరీదైనటువంటి తైలము అన్ని కొనిపించేసింది. బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ అంతా శుభ్రంగా స్నానం చేపించేసి ఈ అమ్మాయికి ఖరీదైన బట్టలను తొడిగించింది. దేవుని సోదరు చెప్పడానికి హల్లెలూయా.
బట్టలు, చెప్పులు, తర్వాత చక్కగా తలదువ్వి మంచిగా నీట్గా తయారైపోయి ఇప్పుడు ఆ అమ్మాయిని తన కారులో ఎక్కించుకొని పోతా ఉంది. సాయంత్రం అయిపోయింది. పెద్ద హోటల్, ఏసీ హోటల్లో కుషాన్ బెడ్ మీద పడుకోబెట్టింది. జస్ట్ ఒక రోజులోనే ఆ అమ్మాయి జీవితము ఏమైపోయిందంటే చూడండి, ఒక క్షణములో ఎక్కడో ఉన్న అమ్మాయి ఇప్పుడు ఉన్నతమైన స్టేటస్కు వెళ్ళిపోయింది. ఒక క్షణం మొత్తం జీవితం అంతా మారిపోయింది. కారులో తిరుగుతూ ఉంది, హ్యాపీగా ఉంది. ఒక రోజు అయిపోయింది, 2 రోజులకి అయిపోయింది, ఒక నెల అయిపోయింది. పిల్లరా బాగుంది, అమ్మాయి బాగుంది, ఆ సిస్టర్ బాగుంది. కానీ వాళ్ళ తల్లిదండ్రులు లేదు మా అమ్మాయి మాకు కావాలి, మా అమ్మాయిని చూడకుండా మేము ఉండలేము అంటుంటే ఆ అమ్మాయి కూడా మా అమ్మ నాకు కావాలని అడగడం ప్రారంభించింది. అందరం చెప్పాము, అమ్మా నీ కూతురు జీవితము నువ్వు ఇలాగుంటే ఇదిగో ఇలాగే ఎంతకాలము ఈ దరిద్రంలో బ్రతుకుతారు, ఎంతకాలము ఈ అంధకారంలో ఉంటారు, ఎంతకాలము ఈ శాపగ్రస్తమైన జీవితం ఉంటుంది. ఇదిగో నీ కుమార్తెను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీ కుమార్తె ద్వారా నీ కుటుంబం అంతా దీవించబడతా ఉంది. ఉన్నతమైన చదువును చదివిస్తామమ్మా ఉంచండి. లేదు లేదు లేదు, మా కుమార్తె మాకు కావాలి. మళ్ళా తిరిగి వెనక్కి తీసుకొచ్చారు. వస్తూ ఉంటే ఆ సిస్టర్ ఏం చేసిందంటే, ఆమె చాలా మంచి ఆవిడ, ఆ పాత బట్టలు ఆమె పాడేలా ఈ బట్టలన్నీ విప్పి మరలా ఏ బట్టలతో వచ్చిందో అదే బట్టలు తొడిగింది. చెప్పులు లేకుండా తీసేసుకుంది. అయ్యా 1-10 సార్లు చెప్పాము చూడు. వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని చూశారు, ఇప్పుడు తిరిగి మరలా బట్టలు మార్చి ఆ అమ్మాయి పాత రూపాన్ని చూసినప్పుడు చూశారు. నువ్వు ఇంతకుముందు చూసిన నీ కూతురు అలా ఉంటే మంచిదా, ఈ మురికి పోయినటువంటి బట్టలతో ఇలాగా అందవికారంగా ఉంటే నీకు మంచిదాన్ని కోరుకోమంటే వాళ్ళు ఏమన్నారంటే, మాకు ఈ మురికిలాగా ఉంటేనే మాకు ఇష్టము. ఏమన్నారు? మురికిలాగుంటేనే మాకు ఇష్టము అని చెప్పి ఇప్పుడు ఆ అమ్మాయిని మరలా వెనక్కి తీసుకుని వచ్చారు. ఇప్పుడు మురికిలోనే ఆ బిడ్డ బతుకుతుంది. ఎంత బాధాకరమైన విషయమా. అదేంటంటే పిల్లల మీద ప్రేమ. ఏమిటి ప్రేమ? దేవుని ఆశీర్వాదాన్ని వద్దనుకునేది ప్రేమ. నీ జీవితాన్ని మారుస్తానని ప్రభు చెప్తుంటే వద్దు అనుకుంటుంటే ప్రియులారా ఎవరు బాగు చేస్తారు? చూసినప్పుడు చాలా బాధ ఉంది. ఆ అమ్మాయి అలాగే బ్రతుకుతూ ఉంది. చూసినప్పుడల్లా చాలా బాధ కలుగుతూ ఉంది. ఎలాగైనా సరే వీరికి సహాయం చేయాలి, ఎలాగైనా సరే వీరిని బాగు చేయాలి, ఎలాగైనా సరే వీరి ఉన్నతంగా రావాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తూ సహాయపడుతుంటే ప్రియులారా వారు చెప్తారు, అయ్యా మాకు ఇలాగే బాగుంది. మార్పులోనికి రావాలేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఒకవేళ వచ్చినా మరలా తిరిగి వెళ్తున్నారు. ఇక్కడ ఇదే జరుగుతూ ఉంది ప్రియులారా. ఈ సంఘము కూడా సేమ్ అదే పొజిషను. మనలో కూడా చాలా మంది అదే స్థితిలో ఉన్నాము. నా కుమారుడా, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ప్రారంభించాడు. ప్రభువు నమ్ముకున్న తర్వాత నువ్వు దీవించబడతా ఉన్నావు. నీ స్థితి మారుతా ఉంది, నీ పరిస్థితి మారుతా ఉంది. అనారోగ్యంలో ఉంటే దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడు. ఒకవేళ ఆయుష్ తక్కువైన నీ జీవితాన్ని దేవుడు దీర్ఘాయుష్మంతునిగా చేస్తాడు. నీ కుటుంబంలో సమాధానం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, సమృద్ధినిస్తాడు. నీ స్థితిని మార్చి మరొక రూపాన్ని ప్రభువు నీకు ఇస్తాడు. నీ పేదరికాన్ని తొలగించి దేవుడిని ధనవంతునిగా మారుస్తాను అని వాక్యము బోధిస్తుంది. మనం అదే చదువుకున్నాము. పిల్లలు మనం చూసినట్లయితే నీవు ధనవంతుడివే, నీవు దరిద్రుడనని అనుకుంటున్నావు కానీ నీవు ధనవంతుడవే అంటాడు కదా. ఎఫెసీ సంఘంతో దేవుడు అంటాడు, నీవు దరిద్రుడవి. ఎఫెసీ సంఘమేనా? కాదు. ఓకే, స్మరణ సంఘములు అంటాడు 9వ వచనంలో,
2:9 నీ శ్రమను దరిద్రత నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే అన్నాడు. సుమరణ సంఘం ఏం చెప్తున్నాడు దేవుడు? బాగా గమనించండి, దేవుని మాటలు చెప్తున్నాడు. బైబిల్లో ఉన్న మాటలు నేను మీతో చెప్తా ఉన్నాను పిల్లారా. ఈ సంఘము స్మరణ సంఘము స్మరణ సంఘం కదా. స్మరణ సంఘము దేవుడిని నమ్ముకున్న తర్వాత వారు దేవుని కొరకే జీవిస్తున్నారు. దేవుడు చెప్తున్నాడు, వారు పేదవారు అనుకుంటున్నారు, మేము దరిద్రం అనుకుంటున్నారు. కాదు, నీవు దరిద్రుడు అనుకుంటున్నావు, కానీ నీవు ధనవంతుడవే. అంటే నేను నీ దరిద్రతను తొలగిస్తాను, నీ జీవితాన్ని నేను మారుస్తాను, నీ రూపము మారిపోతా ఉంది, నీ బ్రతుకు మారిపోతా ఉంది. అది ఏ స్థితి అయినా పర్వాలేదు, దేవుడు నిన్ను సంపూర్ణముగా రూపుదిద్దుతాడు అని వాక్యం యొక్క అర్థము. చాలాసార్లు మనం అనుకుంటాం, ప్రభువుని నమ్ముకున్నాం కదా, నేను ఇంకా మారలేదు, నా జీవితము ఇలాగే ఉంది, నా కష్టాలు పోలేదనుకుంటారు. ప్రియులారా, లేదు, దేవుడికి సమయం, నీకు సమయం ఆసనమైంది, దేవుడిని దీవించడానికి సమయము ఆసనమైంది. హల్లెలూయా చెప్పగలిగా దేవుడు చెప్పాడు, హల్లెలూయా. నీవు ఇక మీదట పేదవాడివి కాదు, నువ్వు ధనవంతుడవు అని చెప్పడానికి వాక్యం ఇష్టపడుతుంది. అయితే చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, తీరా ఆశీర్వాదము మన ఇంటికి వచ్చేలోపు, మన తలుపును తట్టేలోపే మనం ఏం చేస్తున్నామంటే, దేవునికి మనము టర్నింగ్ బ్యాక్ వెనక్కి వెళ్ళిపోతున్నాం. నాకు ఆశీర్వాదం వద్దని వెళ్ళిపోతాం. చాలాసార్లు అందుకే క్రైస్తవులు దీవెన పొందకపోవడానికి కారణము. దేవుడు దీవిస్తున్నాను, అరే వెయిట్, వస్తున్నాను నీ దగ్గరికే, నీ జీవితాన్ని మారుస్తానంటే మనము చాలాసార్లు ఏం చేస్తామంటే, ఇక నా జీవితం మారదులే, దేవుణ్ణి నమ్ముకున్నా ఇంతే ఉన్నాం కదా, ఏమి లాభం అని మరలా ఏమవుతున్నారు, వాళ్ళు తిరిగి వెనక్కి వెళ్తున్నారు, లోకంలోనికి వెళ్తున్నారు. ఇదే స్థితి ఇప్పుడు సార్దీసు సంఘములో ఉంది. బైబిల్ మనకు చెప్పేది ఏమిటంటే, ఇప్పటి నుండి బలహీనులు మేము బలవంతులమని చెప్పుకోవాలి అన్నాడు. యావేలు గ్రంథములో ఆ మాటలు మనం చూస్తాము. లెట్ ద పూర్ సే ఐ ఆమ్ రిచ్, లెట్ ద వీక్ సే ఐ ఆమ్ స్ట్రాంగ్. ఇప్పటి నుండి బలహీనులు మేము బలవంతులము క్రీస్తునందు. నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసు కృపచేత నీవు బలవంతులు కమ్ము, ధనవంతులు కమ్ము, ఆరోగ్యవంతులు కమ్ము, సమాధానం కలిగిన వాడిగా జీవించు అని వాక్యము మనకు ఘోషిస్తుంది. అయితే మనం ఏం చేస్తున్నామంటే, దేవునికి సమయం ఇవ్వట్లేదు. రెండవది, దేవుడు ఆశీర్వదించిన తరువాత కూడా సార్దీసు సంఘం వలె మనం ఏమవుతున్నామంటే, మనకు జీవం అక్కరలేదు, మనకు మృత్యువే కావాలి. జీవం అక్కరలేదు, పరలోకం అక్కరలేదు, ప్రభువు అక్కరలేదు, నీవు మృతుడవే అన్నాడు. జీవించున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై సావనయున్న మిగిలిన వాటిని బలపరచము. నీవేలాగ ఉపదేశం పొందితివో, ఎలాగో వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడిన నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు అన్నాడు. ప్రభు ఏం చెప్తున్నాడు? జాగరూకుడవై ఉండు. ఎంతకాలము మృతుడుగా ఉంటావో. మృతుడు అంటే మీకు అర్థమైంది కదా, పాపముల చేతను అపరాధముల చేతను సచ్చిన వారముగా జీవించటము. ప్రభువును నమ్ముకున్న తర్వాత బైబిల్ చెబుతుంది, కుక్క తన వాంతికి తిరుగునట్లుగా, పంది బురద వద్దకు తిరిగినట్లుగా మనము తిరగకూడదు అన్నాడు. ఆత్మ సంబంధమైన జీవితము కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇరుకైన మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాము. లోకంలో మనము హేళనగా ఉంటాము. కొన్నిసార్లు లోకం మనల్ని చూసి అవమానపరుస్తుంది. మన యొక్క ప్రేమను వారు ఏమనుకుంటున్నారంటే మన చాతగానితనంగా వారు భావిస్తారు. అయితే కూడా దేవుడు చెప్తున్నాడు, మనము ప్రియులారా ప్రేమ కలిగిన వారిగా ఉండాలి, క్షమాపణ కలిగిన వారిగా ఉండాలి. మనము దేవునికి ఇష్టలైన బిడ్డలుగా మనం ఉండాలని బైబిల్ చెబుతుంది. అయితే లోకము మనల మీద నిందలు వేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే తిరిగి మనలా వారి వలె మనము బిహేవ్ చేస్తున్నాము.
అందుకని పాపముల చేతను అపరాధముల చేతను ఈ సార్దీసు సంఘం చనిపోయిందంట. ఇప్పుడు ప్రభువు చెప్తున్నాడు, నీవు ఎలాగున ఉపదేశము పొందితివో, చూడండి ఈ మాట చాలా ప్రాముఖ్యం, నీవేలాగున ఉపదేశము పొందితివో ఎలాగున ఇంటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు ఏం చేయాలంట, మారు మనసు పొందాలి. ఏం పొందాలి? మారు మనసు పొందాలి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మారు మనసు పొందాలి. ఎలా మారు మనసు పొందాలి? ఎలా మారు మనసు పొందాలి? నీకు ఇష్టమైనట్లుగా మారు మనసు పొందడం కాదు. చాలాసార్లు ఏమంటారంటే, ఇంతకుముందు తాగేవాడిని ఇప్పుడు తాగట్లేదండి అంటారు. అంటే తాగలేదు అన్న మాత్రాన మారు మనసు పొందామని అర్థము? నో. లోకంలో చాలామంది తాగని వారు ఉన్నారు, వారికి యేసు ప్రభు తెలియదు. లేకపోతే కొంతమంది ఇంకా ఏదో పాపంలో, ఒకవేళ దొంగతనంలో జీవించేవారు, లేకపోతే వ్యభిచారంలో జీవించేవారు, అక్రమము లంచగొండలో జీవించేవారు, మేము మానుకున్నామండి బాగున్నామంటే సరిపోదు. దేవుని వాక్యం చెబుతుంది, నీ నీతి కార్యములన్నీ మురికి గొడ్డవలే ఉన్నాయి, మురికి గొడ్డవలే ఉన్నాయి. అందుకనే ప్రభు ఇక్కడ ఏమంటాడంటే, నీవేలాగున ఉపదేశము పొందితివో ఎలాగున ఇంటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందాలి. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుని వాక్యము నిన్ను ఎలా ఉండమని చెప్పిందో, దేవుని వాక్యము నువ్వు ఎలా మార్పు చెందాలని చెప్పిందో, దేవుని వాక్యము ఎలా ఉండాలని నిన్ను కోరుకుంటుందో నువ్వు అలాగునా ఉండాలి. అంతేకాని దేవుని వాక్యం చదువుతారా, ప్రతి వానికి వాని మార్గము సరిగా కనపడుతుంది, తుదకది నరకమునకు నాశనమునకు దారితీస్తుంది. నీ సొంత ఆలోచనలను బట్టి దేవుడు ప్రియులారా నిన్ను అంగీకరించడు. నీ సొంత తలంపులు కదా. చాలాసార్లు చాలామంది స్వనీతి పరులు ఉంటారు. ఏ నీతి పరులు? స్వనీతి పరులు. తెలుసా మీకు? బైబిల్ చెబుతుంది స్వనీతి. నీవు నీ నీతిని ఆధారము చేసుకోవద్దు అంటాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూస్తే, నీవు నీ నీతిని, చూడండి ఆ మాట కూడా చదువుకుందాం, నీవు నీ స్వనీతిని 5వ వచనమా, సామెతల గ్రంథము 3వ అధ్యాయము నీవు, చూడండి 5వ వచనము, నీవు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును అన్నాడు. ఇది దేవుడు చెప్పేది. చాలాసార్లు మనము మన స్వనీతిని ఆధారం చేసుకుంటాము, మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటాము. నాకు అన్నీ తెలుసు, నేను జ్ఞానం గలవాడును, చదువుకున్నాను, నాకు తెలియదా, ఎలా ఉండాలో తెలియదా, ఎలా మాట్లాడాలో తెలియదా, ఏం మాట్లాడుతున్నా నాకు తెలియదా, నీవు నాకు చెప్తావా? మీరు నాకు చెప్తారా? మా ఊరిలో నేనే నీతిమంతుడను, మా పట్టణంలో నాకంటే తెలివైన వాడెవడు లేడు. ఇలాంటి అహంభావాలను మనం చూస్తున్నాము. ఇది అహంభావము అంటాడు. గర్వము పతనమునకు ముందు గర్వము నడుచునన్నాడు. ఇక్కడ ప్రభువు అదే చెప్తున్నాడు, నీవు నీ సబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయు. నీ పూర్ణ హృదయంతో నువ్వేం చేయాలంట? దేవుని యందు నమ్మకం ఉంచి నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. 7వ వచనం అంటాడు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుమని వాక్యము బోధిస్తుంది. మరి దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇది సార్దీసు సంఘానికి దేవుడు చెప్తున్నాడు, నీవు నీ ఇష్టానుసారమైనటువంటి మార్పు కాదు కావాల్సింది. నీకు దేవుని వాక్యము ఏమి బోధించిందో, నువ్వు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు, నీకేమైతే దేవుని వాక్యం చెప్పిందో దాని ప్రకారము నువ్వేం చేయాలంట? గైకొనుచు మారు మనసు పొందాలి.
కాబట్టి మనం ఏం చేయాలంటే మన సొంత ఆలోచనలను ప్రక్కన పెట్టి దేవుని వాక్యమునకు మనము పూర్ణముగా ఒప్పుకుందాం. మీకు ఒక ఉదాహరణ చెప్పి పిడారా నేను ముందుకు వెళ్తాను, లేకపోతే ముగిస్తాను. గమనించాలి, చరిత్రలో సౌలు రాజు ఉన్నాడు, మన అందరికీ తెలుసు. ఇశ్రాయేలు అయినటువంటి మొదటి రాజు లేకపోతే మొదటి చక్రవర్తి సౌలు రాజు. ఒకరోజు సమూయేలు దేవునికి బలి అర్పించాలి అని గిల్గాలుకు రమ్మన్నాడు. సరే, అంతా ఏర్పాటు చేశారు. బలి అర్పించడానికి సమయం అవుతున్నప్పుడు సమూయేలు సౌలు దగ్గరికి వెళ్ళాడు. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము, అంతేనా? అమాలేకీలతోటి యుద్ధానికి వెళ్ళి, అంటే కొంచెం చరిత్ర కూడా కొన్ని విషయాలు చెప్తే మీకు అర్థమవుతుందని నేను తలస్తున్నాను. అమాలేకీలతోటి ఇశ్రాయేలుకు యుద్ధం వచ్చింది. ఇశ్రాయేలుకి ఎప్పుడు యుద్ధాలే, ఇప్పుడు కూడా భయంకరమైన యుద్ధ రంగంలో ఇశ్రాయేల్ దేశము ఉంది. అమాలేకీలకు యుద్ధం జరుగుతున్నప్పుడు సమూయేలు చెప్పాడు సౌలు రాజుతో, దేవుడు చెప్తున్నాడు, నువ్వు అమాలేకీలతోటి యుద్ధానికి వెళ్ళి అక్కడున్న వాళ్ళందరినీ చంపివేసి రా. అక్కడున్నటువంటి ఏమీ నువ్వు తీసుకొని రాకూడదు. ఎండి కానీ, బంగారం కానీ, పశువులు కానీ, మందలు కానీ, అక్కడున్న ఏమీ నువ్వు తీసుకురావద్దు. అవన్నీ శాపగ్రస్తమైనవి, అవి మనకు అక్కర్లేదు సౌలు రాజా అని చెప్పి సమూయేలు ప్రవక్త చెప్పాడు. ఎవరికి? సౌలు రాజుకు. అయితే సౌలు రాజు ఏం చేశాడంటే యుద్ధం చేశాడు, అందరిని ఓడించాడు, రాజును తీసుకున్నాడు. ఆ అమాలేకీల రాజ్యంలో ఉన్నటువంటి బలిసినటువంటి ఎద్దులను, క్రొవ్వినటువంటి ఆవులను, ఇంకా వెండి బంగారం కొందరిని ఏం చేశాడంటే అతడు తీసుకొని వచ్చి ఒక పశువుల శాలలో కట్టేశాడు. చూడండి, ఆ మాట దొరికిందా మీకు? మొదటి సమూయేలా 2వ సమూయేలా? మొదటి సమూయేలు 15వ అధ్యాయము. ఆలోచించము 22వ వచనము. సమూయేలు అంటున్నాడు, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం చూసి యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించుట చూసి ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయువాడు సోద చెప్పుటను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము. గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞని విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను అన్నాడు. హల్లెలూయా. బయటికి పో, పెట్టేయ్. ఓ సాగర్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పెట్టి సెల్ ఫోన్లు అన్నీ ఆపేయాలి చర్చిలో కదా. దేవుని మాట వినాలి, ఎవరితో మాట్లాడకూడదు, దేవునితోనే మాట్లాడాలి మనం. దేవుడు మనతో మాట్లాడాలి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఇదే విధేయత. అమాలేకీలతో సౌలు రాజు యుద్ధం చేశాడు. అక్కడున్న పశువులను చూశాడు, మందలను చూశాడు, అవి చాలా బలమైనవిగా బలిష్టమైన కనపడ్డాయి. ఇప్పుడేమో సమూయేలు చెప్పాడు, వాటిలో ఒక్కటి తీసుకురావద్దు, వాటన్నిటిని చంపివేసిరండి అంటే ఈయనకేం కలిగిందంట? ఆ పశువుల మీద, ఆ గొర్రెల మీద, ఎద్దుల మీద ఆశ కలిగింది. చూసినప్పుడు చాలా బలంగా ఉన్నాయి, బాగున్నాయి, ఇవి మన దేశంలో లేవట్టుంది, వీటిని మనం తీసుకెళ్దామని చెప్పేసి అవి తీసుకొచ్చేసి పశువుల శాలలో కట్టాడు. తనకు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ఇప్పుడు ఏమంటాడంటే, సౌలా ఏమిటి ఇవన్నీ? అయ్యా, నీ దేవుడైన యెహోవాకు బలిని అర్పించడం కొరకై ఈ మంచివి కొవ్వినవి శ్రేష్టమైనవి తీసుకొచ్చానయ్యా అని చెప్తున్నాడు. దేనికి తెచ్చాడంట మళ్ళీనా? చూసావా ఎంత తెలివిగా తప్పించుకుంటాడు. దేవునికే ఇద్దామని తెచ్చానయ్యా అంటాడు. దేవుడు ఏం చెప్పాడు? మరే అవి శాపగ్రస్తమైనవే, అవి శపితమైనవే, అవి నీ ఇంట్లో ఉంటే నీకు దీవెన కాదు, నీకు శాపం వస్తుంది, అవి మన రాజ్యానికి రావద్దు అంటే మళ్ళీ
చెప్పింది చేయకుండా పోగా మళ్ళీ దేవుని కొరకు తెచ్చినానంటాడు, తప్పు కప్పుకుంటున్నాడు. చాలాసార్లు మనం ఇలాగే ఉంటాము. ఇది మంచిదే కదా, నేనేం తప్పు చేశానండి, ఇది మంచిదే కదా అంటాడు కొంతమంది. అరే అది మంచిదే చెడ్డదా కాదు నీకు కావాల్సి, దేవుడు ఏం చెప్పాడు, దేవుడే మంచిది కాదు అని చెప్పాడు. అది నువ్వు మళ్ళా మంచిది అంటావు అంటే దేవుని కంటే నీకు బాగా తెలుసా? అందుకని అంటాడు సమూయేలు అంటున్నాడు, ఒరే బాయ్ బాగా విను. సౌలా సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట చూసి యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట చూసి ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ళు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం కదా. ఎందుకయ్యా అంత కష్టం నీకు, ఎందుకంత సేపలో? ఎవరు అప్పయ్యమని నేను బలి? దేవునికి శాపగ్రస్తమైన దాన్ని తెచ్చి నువ్వు ఎవరు ఇవ్వమన్నారు అంటే బలిస్తే ఇస్తావా? నీ ఇంట్లో ఉన్న తీసుకొచ్చి దేవునికి, నీ ఇంట్లో నువ్వు రాజుగారు చాలా ఎద్దులు ఉన్నాయి, పొట్టేళ్ళు ఉన్నాయి, దేవుని కొరకే ఒక రోజున పెద్ద మీటింగ్ పెట్టి దేవునికి బలి అర్పి అయ్యడు. నీకు అర్థమవుతుందా? అయ్యడు. పనికి రానివి వద్దన్నవి శాపగ్రస్తమైన తీసుకొచ్చి అవి ఇస్తాడు దేవునికి బలి. చాలాసార్లు కొంతమంది తమ జీతంలో దేవునికి భాగం ఇవ్వరు, లంచము తీసుకుని డబ్బుల్లో తీసుకొచ్చి కొద్దిగా ఇస్తారు, పాపం పోద్దని. చూసారా? దిస్ ఈస్ హ్యాపెనింగ్ సమ్ టైమ్స్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, గత రాత్రి మనం విన్నాము, హిజ్కియా రాజు తన ఆస్తిలో భాగం ఇచ్చి దేవునిని కనపరిచాడు. అందుకని బైబిల్ చెప్తున్న క్లియర్గా, నీవు నీ స్వనీతిని ఆధారం చేసుకోవద్దు, నీవు మారు మనసు పొందాలి. ఎలా పొందాలంటే నీవేలాగున ఉపదేశం పొందితివో, ఎలాగున ఇంటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందు. అంటే దేవుడు చెప్పింది చేయి, వద్దన్నది చేయమాకు. నీ దృష్టికి నీతిమంతమైనది, నీ దృష్టికి మంచిది అనిపించినది దేవునికి మంచిది కాదు. దేవునికి ఇష్టమైనది మాత్రమే నువ్వు చేయాలి, అదే మారు మనసు అని ప్రియులారా ప్రభు వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఈ మధ్యాహ్న వేళ సమయంలో క్రీస్తు దేవుని బిడ్డ, దేవుని సంఘమా, బైబిల్ మనకు చెప్పేది ఏమిటంటే, సార్దీస్ సంఘము ఎలా ఉన్నదంటే మృతమైనటువంటి సంఘంగా కనబడతా ఉంది. ఇప్పుడు మారు మనసు పొందమని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. ఒకవేళ మారు మనసు పొందకపోతే దేవుని వాక్యం చెబుతుంది, నేను దొంగ వలే వస్తాను, ఏ గడియలో వస్తానో మీకు తెలియదు. నేను వచ్చేసరికి మీరు సిద్ధంగా ఉండి మారు మనసు పొందితే సరే, లేకపోతే అంతే. లేకపోతే మనం ఎన్ని చెప్పుకున్నా అట్ట కాదండి, దేవుడు క్షమించేవాడు, ప్రేమించేవాడు, ఆయన ప్రేమించేవాడు, క్షమించేవాడు కాబట్టి మనం ఇలా ఉన్నాం. ఇప్పటికీ దేవుడు మారు మనసు పొందమని మనకు సమయం ఇచ్చాడు కనుక ఇలా ఉన్నాం. మనము ఓ సమయం రాబోతా ఉంది. నువ్వు మారు మనసు పొందడానికి నీకు సమయం ఇచ్చాను, నువ్వు పొందలేదు. నువ్వు మారు మనసు పొందకుండా దేవుని ప్రేమ ఎక్కడ పోయిందండి అంటే కుదరదు. దేవుడు ఇచ్చినటువంటి సమయము మనము సద్వినియోగము అందుకని సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక మనము జ్ఞానం గల వారిగా నడుచుకుందాం. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నువ్వు ఇంకా ప్రభువును నమ్ముకొని కూడా ఒకవేళ పాపములో జీవిస్తుంటే, సార్దీస్ సంఘం లాంటి అనుభవం నీలో ఉంటే, అమ్మ సోదరుల సోదరి, అది ఏ విషయమైనా కావచ్చు, దానిని మనము సరి చేసుకుందాము, దేవుని వాక్యానికి లోబడదాము. ఆయన మనల్ని ఎంతో ప్రేమించి మన కొరకు తన ప్రాణం అర్పించారు. ఆయన రక్తము ప్రతి పాపముని మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధారుడు కనుక ఆయన మాటకు మనం విధేయత చూపుదాము, ప్రభువును ప్రేమించుదాము, వాక్యానికి మనము లోబడదాము. అప్పుడు మనము సిద్ధంగా ఉన్నట్లయితే ప్రభు రాకడ ఎప్పుడు వచ్చినా, అది ఎప్పుడు వస్తుందో ఎవరికి వాక్యం చూద్దాం. ఆయన దొంగ వలే వచ్చును, అర్ధరాత్రిలో వచ్చును అంటారు. ఇద్దరు తెలుగరి విసురుతుండగా ఒకరు లేవని ఎత్తపడుతారు, ఒకరు విరవబడు. ఇద్దరు మంచం మీద పడుకుంటారు, ఒకళ్ళు వెళ్ళిపోతారంట, ఒకళ్ళు విడిచిపడతారంట. అబ్బో ఎంతో భయంకరంగా ఉంటుంది ఆ దినము. కాబట్టి అలాంటి అనుభవం మనకు లేకుండా ప్రభువు రాకడలో ఎత్తబడే సంఘముగా మన వాక్యానుసారంగా జీవిస్తూ ముందుకు సాగుదాము. సార్దీస్ సంఘంలో అనుభవం మనం కాకుండా
మనం ఎలా ఉండాలంటే తర్వాత ఫిలదెల్ఫియా సంఘ అనుభవంలోనికి వద్దాము. వచ్చే వారం ప్రభు చిత్తముతో దాన్ని ధ్యానం చేస్తాము. ఫిలదెల్ఫియా సంఘమును గురించి బైబిల్లో ఒక్క తప్పిదం కూడా దాంట్లో లేదు అని బైబిల్ చెబుతుంది. ఆ మాటలు మనం విందాము. తప్పక ప్రభు కృపనిచ్చి మీరు సార్దీసు సంఘ అనుభవంలో నుండి ఫిలదెల్ఫియా సంఘ అనుభవంలోనికి రావాలని ఆ కృప ప్రభు మీకు ఇవ్వాలని కోరుచు నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.